ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిల మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పోరుమామిల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో పోరుమామిల పంచాయతీ కార్యాలయం ఆవరణంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పాలనను అందించాం. 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమేమి హామీలు నెరవేర్చిందో ప్రజలకు వివరిస్తున్నాం. 100 రోజుల్లో పెన్షన్ పెంచాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మెగా డిఎస్సిపై తొలి సంతకం, డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రుణాలు, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాం. ఈ కార్యక్రమంలో కడప జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత రితీష్ కుమార్ రెడ్డి, పోరుమామిల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకి ఏ విజన్ ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనకు కొన్ని అంటే ప్రతి స్థాయిలో కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరిగింది. సో దానికి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ఈ 5 ఏళ్ళు ఏం చేయాలనే దానికి ప్రతి శాఖ ద్వారా మనం నిలబెట్టుకున్న అంశాలు మంచి ప్రభుత్వం అనే దానికే అనేక విధాలుగా ఇందాక అధికారులందరూ చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు. మనం మొట్టమొదటిగా చూడాలంటే పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు 1వ తారీఖు ఇంటి వద్దకు వచ్చి అధికారుల సహకారంతో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గత 3 నెలలుగా మీ ఇంటికి చేరుస్తున్నాం. ఇది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు మాట నిలబెట్టుకొని మీకు నిబద్ధతతో ఖచ్చితంగా మీకు అందజేయాలనేదే మా ఆకాంక్ష, ఆశయం అనేసి మీ అందరికీ ఎన్నికల హామీ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే గత 4 రోజుల ముందు రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఖచ్చితంగా మనం కూతంత దూరంలో బ్రహ్మసాగర్ ఉంది, దీంట్లో చెరువులన్నీ నింపాలా. శ్రీశైలం నుంచి వీరారెడ్డి గారి ఎడమ కాలం అమ్మటి అన్ని చెరువులకి నీళ్లు ఇవ్వాలంటే 4 రోజుల ముందు బ్రహ్మసాగర్లో నీళ్లు ఎత్తి చెరువులన్నిటికీ నీళ్లు నింపడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులైనా కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తామనే హామీతో ఎటువంటి ఇది లేకుండా నిన్న కడుపు కూడా మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో నీళ్లు బ్యాలెన్స్ వర్కులు ఉన్నా కంప్లీట్ చేయాలన్నాం. LSP కూడా నీళ్లు వదలడం జరిగింది. అన్ని చెరువులు దాదాపు 200 పైబడి చెరువులు ఉన్నాయి. బద్వేల్ తాలూకాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు DPR ప్రాజెక్టు కలెక్టర్ గారు ఫండ్స్ ఇచ్చి 200 చెరువులు ఎలా కనెక్ట్ చేయాలా, ఇది దాదాపు 200 కోట్లు పైబడి ప్రాజెక్టు. శాశ్వతంగా 30,000 ఎకరాలు పేపర్లో ఉన్న తెలుగుగంగా ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా 70,000 ఎకరాలకి చేకూర్చాలనేసి ఖచ్చితంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పోరుమామిల గ్రామ సోదర సోదరీములకు, అధికారులకు, పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గత 2019 నుంచి 2024 మధ్య కాలంలో మన జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది, ఏ విధమైన విధ్వంసం జరిగింది, ఏ విధంగా ప్రజలు నానా యాతలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఈ 100 రోజుల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతోంది, సంక్షేమం జరుగుతోంది, అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ఒకసారి మీరంతా కూడా బేరీజు వేసుకోవాలని చెప్పి మీరందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో విధ్వంసం, అరాచకం జరిగితే ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజలకు గౌరవ మర్యాదలు, అదేవిధంగా అధికార యంత్రాంగానికి కూడా గౌరవ మర్యాదలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం జరుగుతోంది. ఎన్నికలకు ముందుగా అనేక పథకాలను ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలుగా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన మళ్ళీ ఎన్నికలలో అంటే 5 సంవత్సరాల లోపు ఆ చెప్పిన పథకాలు, చెప్పిన హామీలన్నీ ఏమేమి పూర్తి చేస్తామనే దాన్నే మేనిఫెస్టో అంటారు. అలా కాకుండా 5 సంవత్సరాల గడువున్నా వాటన్నిటిని దాన్ని అంత
దూరం లేకుండా 5-6 నెలల లోపలనే ఎన్డీఏ కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు కానీ ఇతర ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, అంతేకాకుండా గతంలో మాదిరి కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు వారికి కావాల్సిన ఉద్యోగ భద్రత విషయం కానీ వారికి కావాల్సిన జీత